శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. డేట్ ఇస్తున్నాను. 9వ తారీఖు 6వ నెల 1976. టైం 12:12 మధ్యాహ్నం. పుట్టిన ప్రదేశం రాయచూర్. జాతక పైన ఆసక్తి ఉండేవాళ్ళు కుండలి వేసుకోండి, లేదా ఇక్కడ కుండలి ఇస్తున్నాను చూడండి. అయితే లగ్నం సింహలగ్నం అయింది. రాశి తులారాశి. స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించింది. ఇది అమ్మాయి జాతకం. అయితే లగ్నంలో ఏ గ్రహాలు లేవు. గురు దృష్టి ఉంది. పంచమ అష్టమాధిపతి లగ్నం పైన కేతుతో కలిసి చూస్తున్నాడు. ద్వితీయంలో ఏ గ్రహాలు లేవు. తృతీయంలో చంద్రుడు రాహు ఉన్నారు. ఇక దశమంలో రవి బుధులు శుక్రుడు. వ్యయంలో కుజ శనులు. ఇది గ్రహస్థితి. అయితే మ్యాటర్, ఈ జాతకురాలకు కానీ జాతకునికి కానీ భార్య లేక భర్త దూరం కావడం ఎప్పుడు ఏ గ్రహ కలయిక వల్ల అని ఇక్కడ చూద్దాం. అయితే ఇది అమ్మాయిదని చెప్పాను కదా. అయితే సప్తమం భర్త అవుతుంది కదా, భర్త అవుతాడు. సప్తమాధిపతి శని ఇక్కడ చూడండి వ్యయంలో ఉన్నాడు. పైగా కుజునితో కలిసినాడు. కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు, మిత్రుడు. పైగా 4 భాగ్యాధిపతి నీచేబడ్డాడు, శనితో కలిశాడు. గమనించండి రాశి చక్రం. అయితే ఈమెకి భర్త ఏ టైంలో దూరం అవుతాడు అని చెప్పచ్చు అంటే, సప్తమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు, ఏ గ్రహ కలయికతో కలిసి ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు అని ఇక్కడ చూద్దాం. అయితే భర్త హార్ట్అటాక్తో చనిపోయాడు. అది ఎప్పుడు, ఎలా? ఇక్కడ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు కానీ, అంటే శని దశలో కానీ, లేదా కుజ దశలో కానీ అని చెప్పొచ్చు మనము. శని అయితే 6, 7వ స్థానాధిపతి పాపి. శని దశలో అనుకోవచ్చు. కానీ ఇక్కడ కుజుడు ఎందుకు అనుకుంటారేమో చాలామంది. ఎందుకంటే కుజుడు ఈ లగ్నానికి ఏకకారకుడు అని. అయితే కుజుడు ఒకటి నీచేబడ్డాడు. అక్కడ నీచే స్థానం కుజునికి ఒకటి బలహీనుడైనాడు కదా, ఒక కారణమా. రెండో కారణం, కుజుడు ఈ లగ్నానికి బాధకుడు అవుతాడు. చిరరాశికి భాగ్యస్థానము బాధక స్థానం. పైగా మాంగళ్య కారకుడు కదా కుజుడు, వ్యయంలో ఉన్నాడు కదా. అందువల్ల మాంగళ్య కారకుడు వ్యయంలో ఉన్నప్పుడు ఆ దశలో కానీ భర్త దూరమయ్యే అవకాశం ఉంటుంది. పైగా సప్తమాధిపతి శని వ్యయంలో ఉండి తన 3వ దృష్టితో 2వ స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. కావున కుటుంబంలో నుంచి భర్తని దూరమయ్యే అవకాశం అని చెప్పొచ్చు. గమనించండి. ఇది ఎప్పుడంటే కుజ మహాదశలో, శని మహాదశలో అన్నాము. కానీ ఈయన 2024లో జరిగింది అలా. కానీ ఆ టైంలో దశ ఉందే చూద్దాం. ప్రజెంట్గా బుధ మహాదశ గమనించండి. అంతరదశ చూడాలి. అంతరదశ 29/10/2023 నుంచి 24 అక్టోబర్ వరకు ఉన్నాడు రవి. కానీ ఇక్కడ రవి మహాదశలో జరిగింది, అంతరదశలో ఆయనకి. కానీ ఇందాక అనుకున్నట్ల శని దశలో కానీ కుజ దశలో కానీ అన్నాం మనము. కానీ రవిలో ఎందుకు జరిగింది, కారణం కావాలి కదా. ఈ రవి లగ్నాధిపతి అయి 10లో ఉన్నాడు. 10లో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. అంటే మృగశిర నక్షత్రంలో ఉన్నాడు చూడండి.
అంటే కుజ నక్షత్రంలో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ కుజ ఫలితాలు వర్తిస్తావు కదా, అందువల్ల ఇక్కడ 2024లో జరిగింది. జాతకురాలకి భర్త దూరమయ్యే టైం ఇది. ఇది రాశి చక్రం పరిశీలన. అలాగే భర్త ఎందుకోసమైనాడు అని ఈమె జాతకం నుంచి సప్తం నుంచి రేపు వీడియోలో చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్తే.